మీద మీకు అవసరం ఎలా మలుచుకోవాలంటే అలా మలుచుకునేటువంటి ప్రయత్నం కేవలం వాడుకొని వదిలేసేటువంటి మనస్తత్వం మీది. నేను మీరు మాట్లాడినప్పుడు ఆగమంటే అయిపోయా, నేను కూడా మాట్లాడితే ఒక మాట కూడా మీరు మాట్లాడలేరు, గుర్తుపెట్టుకోండి ఏంటి. కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ బీసీలని వాడుకొని కవచం లాగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రభుత్వంలో చేయకూడని తప్పులన్నీ కూడా మీరు చేపించి వారందరూ కూడా ఇవాళ సర్వీస్ లో లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎప్పటికీ క్షమించరు. కాపులు నేను చెప్తా ఉన్నానండి, ఇవాళ కాపులు ఎక్కడైనా సరే గలమెత్తి మాట్లాడుతున్నా, అధికారంలో పాలు పంచుకుంటున్నా కారణం ఏంటంటే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తే కాకుండా ఈ రోజున అందరి మన్నలు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలిగిన అది కాపులైనా వేరే కమ్యూనిటీస్ అయినా సరే గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది అవసరం. తప్పు చేసిన ఎవరి మీదైనా సరే గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అయినా మాట్లాడితే దాన్ని సరి చేసుకుంటాం, ముందుకు వెళ్తాం, ప్రజలకి మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వం. అది ఈ జన్మలో ఈ రాష్ట్రంలో వీళ్ళు మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితే ఉండదు. రైట్ లక్ష్మీకాంత్, అసలు